వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఒక సింపుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పచ్చి చింతకాయలు ఉంటాయి కదండి, ఆ పచ్చి చింతకాయలతో చేసిన తొక్కు అనమాట. ఈ తొక్కు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకైతే ఆ సింపుల్ రెసిపీ చూపించబోయే ముందు అయితే ఒక చిన్న వీడియో అయితే చూపించేస్తున్నాను కదా, ఈ వీడియో కూడా అయితే ఒక్కసారి చూసేయండి. నేను కొన్ని గిన్నెలు అవసరం ఉండే ఒక షాప్కి వెళ్ళాను అనమాట. అక్కడే కొంచెం అయితే వీడియో తీసాను, అంటే కంప్లీట్గా అయితే వీడియో తీయలేదండి, లైట్గా అయితే వీడియో తీసాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే చూసేస్తారు కదా అన్నట్టు వీడియో తీసాను అనమాట. నేను కేపీహెచ్పిలో రోడ్ నెంబర్ 1లో ఉండే శివహోం వరల్డ్ షాప్కి అయితే వెళ్ళానండి. ఇక్కడైతే మనకి ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి, ఇక్కడే ఉంటాయి. దానికోసమే నేను ఇంకెప్పుడైనా ఇంట్లోకి ఏమైనా అవసరం అనిపిస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. అలా వెళ్ళినప్పుడే కొంచెంగా అయితే వీడియో తీసాను. మీకు ఇంకా ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అంటే కింద కమెంట్ చేసేయండి, తప్పకుండా అయితే నేను ఫుల్ వీడియో డీటెయిల్డ్గా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇంకా అన్ని స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు, ఐరన్, క్యాస్ట్ ఐరన్, ఇత్తడి సామాన్లు, బెడ్షీట్స్, కర్టైన్స్, కార్పెట్స్, ఇలా అన్నీ ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే చెప్పాను కదండి, కమెంట్ చేసేయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ టైం చేసేస్తాను. ఇంకా ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరైనా మంచిగా ఇంట్లో డెకర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, దానికోసమే ఊరికే లైట్గా అలా వీడియో తీసాను అంతే. మనం ఇంకా ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా మంచిగా గిఫ్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడికి వెళ్ళి తెచ్చుకొని. చూసారు కదండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇవి, నాకైతే చాలా బాగా నచ్చాయి కొన్ని అయితే. ఇంకా నేనేం ఎక్కువగా షాపింగ్ చేయలేదండి, ఏవో అవసరమైనవి అయితే తీసేసుకున్నాను. నాకే కొంచెం పెద్ద గిన్నెలు అవసరం ఉండే, అంటే కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పటికీ అలా రైస్కి కర్రీకి కొంచెం పెద్దవి కావాలి కదా, అవి నా దగ్గర ఎక్కువ లేవు. దానికోసమే అవి తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను. అప్పుడే కొంచెం వీడియో తీసాను అంతే. నాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాను. నేను తీసుకున్నవి ఏవేవో వీడియో అయితే తీయలేదండి నేనైతే. ఒకసారి చూపించేస్తాను, చూసేయండి ఏం తీసుకున్నానో. ఆ పెద్దవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజులో కొంచెం వెడల్పుగా ఉండేవి కొంచెం పెద్ద సైజు అయితే తీసుకున్నాను. ఈ సైజు కాకుండా ఇంకా కొంచెం పెద్ద సైజు అయితే తీసేసుకున్నాను. ఒకటి కర్రీకి, ఒకటి రైస్కి తీసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని ఏవో చిన్నవి తీసేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో అయితే అంతే తీసానండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే అనమాట ఈ పచ్చి చింతకాయల తొక్కు. ఈ తొక్కుని ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మనం తీసుకున్న చింతకాయలకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము. అలాగే కొన్ని చింతకాయలు కూడా తీసేసుకోవాలి, పచ్చి చింతకాయలు. ఇవి నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి రెండింటిని. తర్వాత రోలుని కూడా నీట్గా వాష్ చేసేసి తడిపోయిన తర్వాత ఆ రోటిలో పచ్చిమిరపకాయలు వేసేసుకొని దంచుకోవాలి ఇలా. ఇందులోనే ఇంకా సాల్ట్ కూడా వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ అమ్మ అయితే దంచుతున్నారు, నేను దంచట్లేదండి, అమ్మ చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇలాంటి రెసిపీస్ వాళ్ళైతే చాలా బాగా చేస్తారు కదండి. ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఇది చేయించుకున్నాను. ఈ పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసి దంచేసారు. ఇలా కొంచెం మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాలా ఉండేలా దంచేసి దానిని ఒక సపరేట్ గిన్నెలోకి అయితే తీసేశారు. తర్వాత అదే రోటిలోనే మనం చింతకాయలన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతకాయల్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి, ఒకేసారి వేయకుండా ఇలా కొంచెంగా వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా దంచకండి ముందుగానే, ఎందుకంటే అందులో లోపల అవి చింతపిచ్చలు అంటారు కదా, అవి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసేయాలన్నమాట. లేదు అంటే మనకు కొంచెం ఒగురు అనిపిస్తుంది, దానికోసమే. ఇంకా అలా వగురు లేకుండా ఉండాలంటే ఆ వగురు పోయేలా ఈ చింతపిచ్చలు మొత్తం తీసేసేయాలి. అందులో కొంచెం ఇది దంచేటప్పుడు కొంచెం ఆ పిచ్చలు అన్నీ తీయడం కొంచెం కష్టం అండి, అంటే అవి తీసుకుంటూ దంచుకోవాలి. అలానే ఒక 2-3 సార్లుగా అయితే దంచేశారు, అందులో పిచ్చలన్నీ తీసేశారు. చూసారు కదా ఇందాక చూపించాను, ఆ పిచ్చలన్నీ అలా ఏరేసేయాలి. తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఉంది కదా, మనం ఇందాక స్టార్టింగ్లో దంచి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి అలాగే మనం ముందు కొంచెం దంచుకోవాలని చెప్పాను కదా, అది అంతా కలిపి ఒకేసారి అయితే రోట్లో వేసేసి ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇలా అయితే దంచి పెట్టేసాము.
మరీ మెత్తగా లేకుండా అలాగని ఎక్కువ కచ్చాపచ్చా కూడా లేకుండా ఇలా నార్మల్గా అయితే దంచుకోవాలి. ఎక్కువ కచ్చాపచ్చా ఉందనుకోండి మనం తినేటప్పుడు ఆ షెల్ అంతా చింతకాయలో ఉండే తొక్కు అంతా మనకి తగులుతూ ఉంటుంది నమిలేటప్పుడు. దానికోసమే కొంచెం ఎక్కువగానే దంచుకొని పెట్టుకోండి. తర్వాత పోపు కోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఒక 10 వెల్లుల్లి రెవ్వలు కచ్చాపచ్చా దంచుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ వెల్లుల్లి ఉల్లిపాయలు అయితే పెంచుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట. ఈ పోపుని బాగా వేగనివ్వాలి. అమ్మ దంచారు, నేనైతే పోపు వేస్తున్నానండి. పోపు వేసేటప్పుడు ఇక్కడ పోపు వేస్తూ ఏదో వేరేది చేయడానికి వెళ్ళాను. అది చేసేలోపు ఇక్కడ కొంచెం ఎక్కువ వేగిపోయింది. చూసారు కదా, ఇలా ఎక్కువ వేగింది. ఇంత ఎక్కువ వేగనివ్వాల్సిన అవసరం లేదండి. ఇంకా కొంచెం తక్కువ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసేయండి. తర్వాత ఇందులోకి మనము ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ చింతకాయ తొక్కు, ఆ పచ్చి చింతకాయల తొక్కుని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మీరు ఇందులో సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసేసుకోండి. నేను ఇంకా ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా అయితే వేసేసాను. మీకు సరిపడా అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, చూసుకొని అయితే వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఒక 10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి ఈ తొక్కునైతే. ఈ తొక్కుని ఇంకా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. ఒక 6 నెలలు లేదు అంటే ఒక 12 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే అందులో ఉల్లిపాయ వేయకుండా వెల్లుల్లి వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఎక్కువసేపు వేయించుకున్నాం అనుకోండి, మనకి పచ్చళ్ళు ఉంటాయి కదా, మామూలు పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, మామిడికాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, అలా ఆ పచ్చళ్ళలాగా ఇది కూడా ఉంటుంది అన్ని రోజులు. లేదు మనకి అన్ని ఎక్కువ రోజులు అవసరం లేదనుకునే వాళ్ళు ఇలా ఉల్లిపాయ వేసుకుని అయితే చేసుకోండి. ఇది కూడా మనకి ఈ విధంగా చేసుకున్నా కూడా ఒక 10 నుంచి 20 రోజుల వరకే అయితే ఉంటుంది. ఈ పచ్చడి కూడా అస్సలు పాడవదనమాట. ఒక 10 నిమిషాలు బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చల్లారిన తర్వాత గాజు సీసాలోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇది వేడి వేడి రైస్లోకి తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి.